మీరు డబల్ అహింసక ఆత్మిక సైన్యం. మీరు శ్రీమతానుసారంగా మీ దైవీ రాజధానిని స్థాపన చేయాలి. మీరు డబల్ అహింసక ఆత్మిక సైన్యం. మీరు శ్రీమతానుసారంగా దైవీ రాజ్య స్థాపన చేయాలి. మన్మతం పరమతంతో కాదు. ప్రశ్న: ఆత్మిక సేవాదారి పిల్లలైన మీరు ఏ విషయం గురించి అందరినీ హెచ్చరిస్తారు? జవాబు: మీరందరికీ ఇదే ఆ మహాభారత యుద్ధ సమయం. ఇప్పుడు ఈ పాత ప్రపంచం వినాశం అవ్వనున్నది. బాబా కొత్త ప్రపంచాన్ని స్థాపన చేయిస్తున్నారు. వినాశం తర్వాత జై జై ధ్వనులు వెలువడతాయని అందరికీ అప్రమత్తం చేయాలి. మీరు పరస్పరం కలుసుకొని వినాశనానికి ముందే అందరికీ తండ్రి పరిచయం ఎలా లభించాలి అనే సలహాలు ఇచ్చి తీసుకోవాలి. పరస్పరం కలుసుకునేదే వద్దు అంటే ఇంకా బాబా అంటారు కలుసుకోండి అంటున్నారు. మా పాట: మీరు నిద్రించి రాత్రిని పోగొట్టుకున్నారు, తింటూ పగల్ని పోగొట్టుకున్నారు, వజ్రం లాంటి మీ జీవితాన్ని గవ్వలాగా చేసుకున్నారు. సారం: తండ్రి విశ్వాధికారులుగా చేసే బాబా అంటున్నారు విశ్వాధిపతులుగా చేసే ఈ చదువుని చదివించేందుకు వచ్చారు బాబా. మాకు తీరిక లేదు అని ఎప్పుడూ చెప్పరాదు. శ్రీమతానుసారంగా తనుమనుధనాలను భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేసే సేవలో వినియోగించాలి. రెండవది, పరస్పరం చాలా మధురమైన జ్ఞాన మాటలను వినాలి, వినిపించాలి. బాబా ఇచ్చిన ఈ ఆదేశం సదా గుర్తుండాలి. చెడు వినకండి, చెడు మాట్లాడకండి, చెడు చూడకండి, చెడు ఆలోచించకండి, చెడు కర్మలు చేయకండి. వరదానం: హద్దు యొక్క సర్వ కోరికలపైన విజయాన్ని ప్రాప్తి చేసుకునే కామజీత్ జగజ్జీతులుగా కండి. కామనాజీత్ కామజీత్. హద్దు యొక్క సర్వ కామనులపైన విజయాన్ని ప్రాప్తి చేసుకునేటువంటి కామ్జీత్ జగజ్జీతులుగా కండి అంటున్నారు బాబా. బాబా అంటున్నారు కామ్జీత్ జగజ్జీతులుగా కండి. కామనాజీత్ ఏ కోరికలు లేని వాళ్ళుగా అయినప్పుడు కోరికలపైన విజయం పొందితే జగజ్జీతులుగా కాగలుగుతారు. స్లోగన్: హృదయం యొక్క అనుభూతి ద్వారా హృదయేశ్వరుడైన తండ్రి ఆశీర్వాదాలకు అధికారులుగా కండి. అంతే కదా, హృదయం యొక్క ఆశీర్వాదాలకు అధికారులుగా కాగలరు ఎవరైతే హృదయం యొక్క అనుభూతి చేస్తారు. అంటే హృదయం ద్వారా అనుభూతి చేసేవాళ్లే హృదయేశ్వరునికి అధికారులుగా కాగలరు. ఓం శాంతి. బాబా అర్థం చేయిస్తున్నారు, భగవంతుడు